నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ మధ్యకాలంలో నేను బాగా ముస్లిమ్స్ హిందూగా పేరు మార్చుకొని చాలా దారుణాలు చేస్తున్నారు. ఆడపిల్లలతో ప్రేమ చేసి ఆ తర్వాత లవ్ జిహాద్ అని చంపేస్తున్నారు. లేకపోతే ఆలయాల్లో అర్చకులుగా మారి అక్కడి నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటివన్నీ వేరే స్టేట్స్కి సంబంధించిన ఏందో నాకు తెలియదు, కానీ గత 1.5 year నుంచి తెలంగాణలో హిందూ ఆలయాల మీద దాడులు, హిందువుల మీద దాడులు, విగ్రహాల పగిలిపోవడం, హిందూ ఆలయాలు ఆస్తులు మా చేతులు మారిపోవడం, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అర్చకులను ట్రాన్స్ఫర్లు చేయాలని చూడటం, దేవుడి డబ్బులతో రాజకీయ నాయకులు పొట్ట పగిలేదాకా మెయ్యడం, ఇంకొకటి అర్చకులకు సంబంధించి నియంత్రణ, ఇవి బాగా కనిపిస్తున్నాయి. వీటికంటే మోస్ట్ డేంజరస్ ఘటన మన తెలంగాణలో ఒకటి జరిగింది తెలుసా? ఇది ఎక్కడ జరిగిందంటే నల్గొండ జిల్లా నక్కిరకల్లుకు చెందిన షేక్ జానీ, గుర్తుపెట్టుకోండి, షేక్ జానీ అనే ఒక ముస్లిం హరినాథ్ రావుగా పేరు మార్చుకున్నాడు. ఒకే ఒక్క ముస్లిం షేక్ జానీ, వీడు హిందూగా పేరు మార్చుకొని 500 మందికి టోక్రా కొట్టించుడు, బురిడి కొట్టించుడు, ముద్రా రుణాలు ఇప్పిస్తానంటూ. షేక్ జానీ హరినాథ్ రావుగా పేరు మార్చుకొని అమాయకులైన హిందువులను ముద్రా రుణాలు ఇప్పిస్తాను, లోన్స్ ఇప్పిస్తాను అని చెప్పి 500 మందిని బురిడి కొట్టించి డబ్బులు దొబ్బేసిండు. చిచిచి, వీళ్ళెంత దరిద్రులు! వీళ్ళ మతం కాని వాళ్ళంతా కాపీర్లు అని ఫీల్ అవుతారు కదా చాలా. మరి కాపీర్ల బతికి డబ్బులు సంపాదించుకొని కడుపు నింపుకుంటున్న వీళ్ళని ఏమనాలా? కాపీర్లు అని మీరు భావించే మా పేర్లు పెట్టుకోకుండా నీ కుటుంబానికి తిండి పెట్టుకోవడం కూడా శాత కావట్లే. ఎంత దరిద్రులు వీళ్ళు! వీళ్ళకు నిజంగా అంటే నియమాలు నిబంధనలు ఇవే ఉండవు, ఏది పడితే అది చేస్తారు. ఒక దొంగ బతుకు పేరు మార్చుకొని అమ్మాయ్య కన్న అమ్మాయ్య పెట్టిన పేరుని మార్చుకొని ఇంకో పేరుతో బతుకుతున్నావంటే నీది ఒక బతుకేనా? నీకంటే కూడా అదే చెప్తారు కదా, మళ్ళీ దాని పేరు తక్కువ చేయకూడదని దాంతో పోల్చట్లే. దాని బతుకు కంటే కూడా దరిద్రం. ఈయన కొంతకాలం హైదరాబాద్లో చాలా ప్రైవేట్ కంపెనీలో పనిచేసిండట. కోవిడ్ సమయంలో ఉద్యోగం పోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా ముద్రా రుణాల గురించి బాగా తెలుసుకున్నాడు. తర్వాత సిమ్ కొన్నాడు. ఆ తర్వాత చాలా చోట్ల తిరిగిండు. టైలరింగ్, బ్యూటీ పార్లర్లు ఇలా చేస్తున్న వాళ్ళను టార్గెట్ చేసిండు. వారి దుకాణాలపై ఉండే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసిండు. తాము ముద్రా రుణాల ఏజెంట్నని పరిచయం చేసుకొని రుణాలు కావాలంటే తనను సంప్రదించాలని సూచించాడు. అంతేకాకుండా ₹1,00,000 2,000 కమిషన్ కావాలని కూడా చెప్పేవాడు. అలాగే ఓ విశ్రాంత సైనిక ఉద్యోగికి కూడా బ్యాంకు రుణం ఇప్పిస్తానని గుర్తింపు కార్డులు కూడా తీసుకున్నాడు. అయ్యా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా వీడిని ఎట్లా నమ్మినరు? ప్రతిరోజు చాలామందికి ఫోన్లు చేస్తూ కమిషన్ డబ్బులు తన ఖాతాలో జమ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఇలా దాదాపు నెలకు 3 లక్షల వరకు సంపాదించిండు. ఈ డబ్బుతోనే 2 ఫ్లాట్లు, బుల్లెట్ బండి, ఓ కారు కూడా కొనుగోలు చేసిండు. కాపీర్ల సంపాదనతో బతుకుతాడు. వీడిది ఒక బతుకు. ఆడి దృష్టిలో వాడి మతం కానోడంతా కాపీర్లు అనుకునే ఫీల్ అవుతాడు కదా. కానీ ఆడు మతకం వాడికి తిండి పెట్టట్లేదు. కానీ నా ధర్మంలో పేరు పెట్టుకొని మనుషుల్ని మోసం చేస్తాడు. ఫాల్తుగాళ్ళు. ఫ్రాడ్ చేసినోడి పేరు హిందూగా కనబడంగానే ఇగో చూసినావా హిందువుల్లో ఇట్లే ఉంటారని ముచ్చట్లు చెప్తారు. కానీ ఆ ఫాల్తుగాళ్ళు వాళ్ళు హిందువులా కాదా, ఇట్లా పేర్లు మార్చుకున్న వాళ్ళ అని నిజాలను ఈ వాస్తవాన్ని ఎన్ని ఛానల్స్ రాసినాయి, ఎన్ని ఛానల్స్ చూపించినాయి. అదే ఓ ముస్లిమోడు బాబా రూపంలో ఏమైనా చేస్తే బాబా అవతారం అని ఆ ఇమేజ్ మాత్రం డార్క్గా రుద్రాక్ష మాల వేసుకున్నట్టు పెట్టి రాస్తారు. ఎప్పుడు మారుతుంది? ఇలాంటి వాళ్ళు బయట ఎప్పుడు పడతారు? అంతేకాదు మస్తు విలాసవంతమైన జీవితం బతుకుతుండట. విలాసవంతమైన జీవితమా అది? యదవ జీవితం. ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే షేక్ జానీని పోలీసులు అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాడిని అరెస్ట్ చేయడం కాదు, ఆడు హిందూ పేరుతోటి ఆధార్ కార్డు మిగిలినవన్నీ ప్రూఫ్లు ఎలా సంపాదించాడు అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి. షేక్ జానీ లాంటి ఆడోళ్ళు ఈ తెలంగాణలో ఎంతమంది ఉన్నారో బయటికి తీయాలి. ఇలా హిందువుల పేర్లతోటి సమాజాన్ని మోసం చేస్తూ హిందువులను సమాజ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న షేక్ జానీ లాంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.